పురాణ డే 3 ఆధిపత్యం కోసం విష్ణు బ్రహ్మ మధ్యలో ఒక భీకర యుద్ధం మొదలైంది. యుద్ధం చూస్తున్న దేవతలకి ఒక విషయం అర్థమైంది. ఈ యుద్ధం ఓన్లీ శివుడు మాత్రమే ఆపగలడు అని. అందుకోసం వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా వీళ్ళిద్దరి మధ్యలో నిల్చుంటాడు. యుద్ధం ఆపేసి బ్రహ్మ విష్ణువు ఆ స్తంభాన్ని ఆశ్చర్యంతో చూస్తారు. ఈ స్తంభం యొక్క ఆది అంతం కనుక్కోవాలనుకుంటారు. బ్రహ్మ స్తంభం యొక్క మొదలు కనుక్కోవడానికి హంస మీద వెళ్తాడు. విష్ణు ఏమో వరాహ అవతారంలో భూమి లోపలికి వెళ్తాడు. వందల సంవత్సరాలు వెతికారు, అయినా కూడా ఆది అంతం దొరకలేదు. ఇక విష్ణు వచ్చి ఓటమి నొప్పేసుకుంటాడు. బ్రహ్మ పై నుంచి పడుతున్న ఒక కేతకి పువ్వును చూసి నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడుగుతాడు. ఆ పువ్వు నేను కొన్ని వందల సంవత్సరాల నుంచి పడుతున్నాను, కానీ ఇంకా సగం కూడా చేరుకోలేదు అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మ నాకు నువ్వు ఒక సహాయం చేయాలి, కింద విష్ణువుతో నేను ఈ స్తంభం యొక్క ఆది కనుక్కున్నాను, నిన్ను అక్కడి నుంచే తీసుకొచ్చాను అని సాక్ష్యం చెప్పాలని చెప్తాడు. బ్రహ్మ చెప్పినట్టే ఆ కేతకి పువ్వు సాక్ష్యం చెప్తుంది. అలా విష్ణు బ్రహ్మను చూసి ఓటమని అంగీకరిస్తాడు. అప్పుడు శివుడు వచ్చి విష్ణుకి ఏం వరం ఇచ్చాడు, బ్రహ్మకి ఏ శాపం వచ్చింది, శివరాత్రి ఎలా మొదలైందో అని ఫుల్ వీడియో చేశాను. లింక్ బయోలో ఉంది, చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.